ఇది దిమాక్ ఉన్నోడు, క్యాలిబర్ ఉన్నాడు, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు. అవి లేని వాళ్ళే లేనిపోని మాటలు కలిపేసి వాళ్ళతో లింక్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికి బుద్ధి చెప్పడం కోసమే ఇవాళ మేమంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చినాం. ప్రస్తుతం మనతో పాటు 46 బాధిత నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు 46 బాధితులు కావచ్చు, జీవో 29 ప్రకారం ఇప్పటి వరకు ఆల్రెడీ గ్రూప్ 1 కూడా ఇచ్చేసిండ్రు, జాయిన్ కూడా అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు పోరాటం చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారు? మాకు ఒక చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రతి చోట ప్రభుత్వం యొక్క మెడల్ వంచాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు ఎలక్షన్ టైంలో ఒక ముడి సరుకులాగా వాడుకున్నారు. కాబట్టి వాళ్ళు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేశారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ మాకు 46 బాధితులకి మేము అధికారం రాగానే వెంటనే మీకు న్యాయం చేస్తామన్నారు. మేము వాళ్ళని చాలా సామరస్యంగానే అడుగుతున్నాం. మేము ఎలాంటి అడ్డుకోవట్లేదు, ఎక్కడ కూడా ధర్నాలు చేయలేదు, రాష్ట్రోకలు చేయలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి. అయితే వాళ్ళు మాకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి మా అందరు కూడా అన్యాయం చేశారు వాళ్ళు. ఇప్పటికీ మేము ఒకటే వాళ్ళని రెస్పెక్ట్ ఏమని అప్పీల్ చేస్తున్నామంటే, సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది. దయచేసి మా మీద మీరు పగలు ప్రతీకారాలు పెంచుకోకుండా కేసు గెలిచేటువంటి విషయంలో కొంచెం సహకారం చేయండి. మాకు కొన్ని కుటుంబాలు బాగుపడ్డా కూడా మీరు మాకు న్యాయం చేసే వాళ్ళు ఇస్తారని చెప్పేసి, కొన్ని కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయని చెప్పేసి కూడా మేము ఒక రిక్వెస్ట్ బద్దంగానే మేము పోతున్నాం తప్ప మేము ఎక్కడ కూడా వాళ్ళని అడ్డుకోలేదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించాలి. అయితే ఈ రోజున ఇంతమంది తరలి రావడం గల కారణం ఏంటంటే, మీరు పలుమార్లు చెప్తున్నారు ఏమని, నిరుద్యోగులందరూ కూడా వచ్చి మొత్తం ధర్నాలు చేస్తున్నారు. దేనికోసం అంటే ఉద్యోగ నోటిఫికేషన్ వద్దు, కొన్ని రోజులు మాకు గ్యాప్ ఇవ్వండి, మేము చదవలేకపోతున్నాం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా తప్పుల తరకల మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి అది నిరూపించడం కోసం అందరూ కూడా భారీ ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రాష్ట్రం నుంచి ఈ భారీగా ఈ నిరుద్యోగులను కూడా తరలి వచ్చారు. వాళ్ళ యొక్క గొంతును వినిపించడానికి చాలా మంది పాత్రికా మిత్రులు వచ్చారు, మీడియా మిత్రులు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు లేని మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవు. కాబట్టి మీ అందరూ కూడా మేము చేతులు మొక్కుతున్నాము. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా మంచిగా మీరు కవరేజ్ చేసేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ నేను చేతులకు మొక్కుతున్నాను. ఇప్పుడు నామినేషన్ కూడా వేయడం అనేది జరిగింది కదా, ప్రచారాలు స్టార్ట్ చేస్తున్నారా? ఎస్, ప్రచారం అనేది 26 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మేము ఈ రోజున ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. సో ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటాము. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం మేము. వాళ్ళు మాకు సకాలంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా, నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా మా జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి, అప్కమింగ్ నోటిఫికేషన్ లో కూడా 46 జియోని రద్దు చేస్తామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మేము ఇచ్చినటువంటి నామినేషన్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటాం. సో కాబట్టి మేము వాళ్ళ మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి కాదు, వాళ్ళు మాకు ఇచ్చిన మాట తప్పిపోయారు. కాబట్టి మా యొక్క నిరసన అనేది మా వెనకాల బీఆర్ఎస్ ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఈ మాటకి సమాధానం ఒకటే చెప్తా, అంటే ప్రతిపక్షం అంటే ఏంటిది రాష్ట్రంలో, ప్రజాస్వామ్య దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఇప్పుడు నా వెనకాల చూస్తే బీఆర్ఎస్ యాగులు కండవాపుకుని ఉన్నారా? మా నిరుద్యోగ మిత్రులు. సో కాబట్టి ఈ పింక్ కలర్ కనిపిస్తే బీఆర్ఎస్ అని చెప్పేసి అంటారు, లేకపోతే కాషాయం కలర్ కనిపిస్తే బీజేపీ అంటారు. ఇదంతా ఒకటి. వీళ్ళందరికీ ఒక చిన్న డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అసలు ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రజలకు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఎప్పుడైతే ప్రతిపక్షము గట్టిగా బలంగా ఉంటుందో ఆ యొక్క రాష్ట్రంలో కానీ ఆ యొక్క దేశంలో కానీ అధికార పార్టీ వాళ్ళు భయంతోని బాధ్యతతోని వాళ్ళ యొక్క పరిపాలన అనేది జరుగుతుంది. ప్రతిపక్ష వాళ్ళు కనుక లేకపోతే ప్రజలను మొత్తం బిచ్చగాళ్ళ చేస్తారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా ఎవరు నిందించదు. అది ఎవరైనా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఆర్పీఐ కావచ్చు, వాట్ ఎవర్. సో ప్రతిపక్ష వాళ్ళు కూడా మనం గౌరవం ఇవ్వాల్సిందే. వాళ్ళు మన పట్ల వాళ్ళు స్పందించకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? కాసిమరాజు అప్పుడు నరికి పరిస్తారు మరి అధికార పార్టీ వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పక్కన నుంచి తప్పే ఉన్నదా నాకు అర్థం కాదు. కానీ మా సమస్యల పట్ల మా గలం వినిపించడం వాళ్ళు వచ్చారు. ఇది దిమాక్ ఉన్నోడు, క్యాలిబర్ ఉన్నాడు, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు. అవి లేని వాళ్ళే లేనిపోని మాటలు కలిపేసి వాళ్ళతో లింక్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికి బుద్ధి చెప్పడం కోసమే ఇవాళ మేమంతా కూడా భారీ ఎత్తున తరలి వచ్చినాము.